హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మేము దశావతారాల గుడికి వెళ్ళామండి. అందరం కలిసి ఆషాఢం సారి తీసుకెళ్ళామండి వెంకటేశ్వర స్వామికి. 50 మంది దాకా వెళ్ళామండి. బస్ మాట్లాడుకున్నాము. బస్ మాట్లాడుకొని వెళ్ళాము. చాలా బాగా జరిగింది జర్నీ మటుకు. వీళ్ళతో ఇది రెండోసారి అండి వెళ్ళటము. చాలా బాగా అనిపించింది నాకు. అందరం వెళ్ళి పైకి వెళ్ళిపోయే లోపల వాళ్ళు పూజారులు అందుకు ఎండి పాదాలు అవన్నీ తీసి పక్కన పెట్టారండి మాకు ఇవ్వటం కోసమని. ఎండి పాదాలు తీసి పక్కన పెట్టే తల్లికి వీళ్ళందరూ వెళ్ళి సారీ ఉంది కదండి, ఆ సారీ మొత్తం 8 ప్లేట్లు తీసుకొచ్చారు. అన్నీ డివైడ్ చేశారండి. మొత్తం ఆకులు, పూలు, పండ్లు, ప్రసాదాలు అన్నీ తెచ్చారండి. ప్రతి ఒక్కటి తెచ్చారు, ఏవి మర్చిపోకుండా. సారె అంటే అంతే కదండి, ఒకప్పుడు మన ఇంటి ఆడపిల్లకు పెట్టేవారు సారె. ఇప్పుడు ప్రతి గుళ్ళల్లో సారెకి తీసుకెళ్తున్నారు. ఎంత సరదాగా ఉంటుందో, ఒక పెళ్ళింట్లో ఎలా ఉంటుందో సారె అంటే అలా ఉంటుందండి. నేను ఈ మధ్యకాలంలో చాలా బాగా చూశాను. చాలా వాటికి వెళ్ళాను సార్లకి. చాలా ఆనందం అనిపించింది నాకు. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే గొప్ప మెమరీగా ఉండిపోతాయి. అందుకని నేను పోయిన కాడి నుంచి వీడియోలు తీసుకుంటానే ఉన్నాను. వాళ్ళైతే అన్ని ప్లేట్లో 8 అవి పెడుతున్నారు అందరికి ఇవ్వటం కోసమని. రిస్క్ పడుకోకుండా ప్లేట్లు తీసుకొచ్చి మొత్తం అన్నిట్లో సదిరేశారండి. మొత్తము 8 అవి అందరు తీసుకొని నిలబడ్డారండి. మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేట్ తీసుకున్నారు. ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు అవి తీసుకోవచ్చు. ఇది తీసుకోవాలని ఏం లేదు, అందరు తీసుకొని నిలబడ్డారండి. ఆ లోపల నేను వీడియో తీసుకున్నాను వీళ్ళందరినీ ఒకసారి. నేను లేనండి, నేనే వాళ్ళకి వీడియో తీస్తున్నాను కాబట్టి నేను లేను. కానీ చాలా బాగా జరిగింది. ఇక్కడ నిల్చొని ఫోటోలు దిగాము, వీడియోలు తీసుకున్నాము. గజస్తంభం దగ్గర చాలా బాగా తీసుకున్నామండి. ఈ గుళ్ళో మటుకు చాలా బాగా చేశారండి. మాటకామంట గంట పట్టిందండి గుళ్ళో. గోత్రనామాలు జరిగి ఎక్కడైనా పూజారులు కొంచెం హడావిడి చేస్తారు. ఈసారి మటుకు హడావిడి లేకుండా ప్రశాంతంగా 1 గంట అయినా పర్లేదండి. చాలా బాగా చేశారు. ఆయనకు పంచగట్టి పూలు తెచ్చినటన్నీ ఆయనకు అలంకరించి చాలా బాగా చేశారు. తృప్తిగా జరిగిందండి పూజ మటుకు. ఆడించి మళ్ళీ బయటకు వచ్చి తెచ్చిన సారి అందరు పంచుకోవాలి కదండి, అందరికి ఇచ్చేశారు. సలిబిండి మొత్తం ఒక కవర్లలో పెట్టి తెచ్చినటన్నీ కవర్లలో వేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కవర్ ఇచ్చారండి. మొత్తం అన్నీ ఎండి కూడా తీసుకొచ్చారండి. వెంకటేశ్వర స్వామి రూపాలు అవన్నీ ఇచ్చారు అందరికీ. చాలా బాగా జరిగిందండి ఈ సారె మటుకు. ఇదిగో చూడండి, ఇట్లా ప్యాకింగ్ చేస్తున్నారు. ప్యాకింగ్ చేయటం అయిపోయింది, పంచుకోవటం అయిపోయిందండి. అందరినీ కూర్చోబెట్టి ఆశీర్వాదించారు. 3 పూజారులు వచ్చి అందరినీ ఇలా కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టి అందరినీ మంచిగా ఆశీర్వదించారండి. పూజారులు తీసుకొచ్చిన వాళ్ళందరినీ ఇలా కూర్చున్నారు. కింద పైన ఎవరు ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చొని ఆశీర్వదించుకున్నారు. చాలా బాగా జరిగిపోయింది. మేము ఇది జరిగినాక అన్నదానానికి పోయి తినేసి వచ్చామండి. అన్నదానానికి పోయి ఆడ తినొచ్చి మెట్ల మీద కూర్చున్నాము. అన్నదానం ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు. మేము వాళ్ళ కోసమని ఇక్కడ కూర్చున్నాము. అందరూ బయటికి వెళ్ళమని అంటే ఇక్కడికి వచ్చి గుడి మెట్ల దగ్గర కూర్చున్నాము. అంత ఎండ ఏం లేదులేండి, బాగానే ఉంది ప్రశాంతంగా. ఎండ ఉంటే అలా కూర్చున్న వాళ్ళం కాదు, అందరం కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్నాం కాసేపు. చాలా ప్రశాంతంగా ముచ్చట్లు చెప్పుకున్నామండి. అన్నదానం కూడా కిందే ఉంటుందండి, కిందే జరిగింది అన్నదానం కూడా. అందరూ కడుపు నిండుకు భోంచేశారు, దేవుడి భోజనాలు కాబట్టి హ్యాపీగా. నా వీడియో కానీ చాలా రోజులకి నేను ఫుల్ వీడియో పెడుతున్నానండి. మీకు నచ్చింటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఓకేనండి, బాయ్.